జై వారాహి మాత, జై జై వారాహి మాత. అమ్మ, పెళ్ళై చాలా ఏళ్ళైతుందమ్మా, సంతానం లేదు తల్లి, సంతానం కలిగే దారి చూపించమ్మా అన్నారు. వారొక్కరి కోసమే కాదు, చాలామంది మహిళలకు సంతానం లేక చాలామంది మహిళలు ఇబ్బంది పెడుతున్నారు. అలాంటి వాళ్ళందరి కోసం ఈ వీడియో, ఈ పరిహారం కూడా వాళ్ళందరి కోసమే. దయచేసి ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో, మీకు తెలిసిన వాళ్ళు, అలాంటి వాళ్ళు సంతానం లేని వాళ్ళు బాధపడుతూ ఉంటారు కదా నాన్న, వాళ్ళందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయండి. ఈరోజు 8 గంటలకి, కరెక్ట్గా 8 గంటలకి కంద దీపం పెట్టండి అమ్మా. కంద దీపం పెట్టి తర్వాత నైవేద్యం చిలకర దుంపలు పెట్టండి అమ్మా. చిలకర దుంపలు, బెల్లం ఈ రెండు కలిపి పెట్టండి. కందకి పసుపు కుంకుమ బొట్లు పెట్టి ఆవు నెయ్యి వేసి తామర ఒత్తు దీపంగా పెట్టండి. దీపం పెట్టిందంతా మనసులో సంకల్పం చేసుకోండి. చేసుకున్న తర్వాత ఆ తర్వాత రోజు కూడా నాన్ వెజ్ గట్ట తినకండి అమ్మా. ఆ కందని పారే చెరువులో గట్ట పడేయకండి. మామూలుగా చేసుకున్న వాళ్ళైతే పడేయవచ్చు, భారీ చెరువులో పడేయచ్చు నార్మల్గా చేసుకున్న వాళ్ళైతే. కానీ మీరు సంతానం కోసం చేసుకుంటున్నారు కాబట్టి దాన్ని కూర వండుకోవాలి, సరేనా? ఆ కూర కూడా మీరు ఒక్కరే తినాలి. ఎవరైతే ఇప్పుడు సంతానం కోసం చేసుకున్నారో వాళ్ళు తినాలి, సరేనేనమ్మా? దీని తాలూకు రిజల్ట్స్ మీరు త్వరలోనే